దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని నల్గొండ పట్టణంలోని హనుమాన్ గుడి వెనుక ఉన్న వీధి కాలనీలో శ్రీ గాయత్రీదేవి అవతారాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. పూజల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పవన్ స్వామి, సాయి స్వామి, శ్రీకాంత్ స్వామి, భవిష్యత్ రాజుస్వామి, చందుస్వామి, దుర్గామాత స్వాములతో పాటు ఇతర భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. నేను బాలు ఇద్దరం అవునా వస్తున్నా జై దుర్గా జై జై దుర్గా జై కాళీ జై జై కాళీ. తమాషాలకు విజ్ఞప్తి శ్రీ శ్రీ దేవి నవరోత్సవంగా ఈరోజు 2వ రోజు అవతారం గాయత్రీదేవి. మేము గత 3 సంవత్సరాల నుంచి వీటికాన్ని మెయిన్ సెంటర్లో అమ్మవారిని పెట్టడం జరుగుతుంది. భక్తులు కూడా మాకు చాలా బాగా సహకరిస్తారు. అదేవిధంగా 29వ తారీఖు మధ్యాహ్నము అన్నదాన కార్యక్రమం కలదు. అభిషేకం కూడా ఉంటుంది. అన్నదానము, అభిషేకము. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అభిషేకాన్ని, అన్నదానాన్ని విజయవేగం చేయాల్సిందిగా మనకి. జై శ్రీరామ్. స్వామి, నేను ఇక్కడ మన యొక్క వీటి కాలనీ దుర్గామాత ఆధ్వర్యంలో గత 3 సంవత్సరాల నుంచి అమ్మవారి సన్నిధిలో మాల వేస్తూ అమ్మవారికి సేవ చేస్తూ ఉంటున్నాం. అలాగే ఇక్కడ మేము కాలనీవాసులు అందరం కలిసి స్వాములు, భక్తులు అమ్మవారిని నవరాత్రులు ఎంతో అంగరంగ వైభవంగా నిష్టగా ఉంటూ అమ్మవారికి సేవ చేస్తూ పూజా కార్యక్రమాల్లో భక్తులందరూ పాల్గొని ఇక్కడ ఉన్న స్వామి వాళ్ళందరికీ సహకరించి అమ్మవారి కార్యక్రమం విజయవంతం చేస్తారు. అలాగే కాలనీవాసులు మాకు ఎటువంటి కార్యక్రమం అమ్మవారి సన్నిధిలో పెట్టినా ఎటువంటి ఆటకం రాకుండా అందరూ వాళ్ళ యొక్క సహాయశక్తులు మాకు సహాయం చేస్తూ మా యొక్క ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తూ ఎల్లప్పుడూ మాకు సహకరిస్తూ. అభిషిత్ రాజ్. ఇక్కడ వీటి కాలనీలో మేము దుర్గామాత పెట్టబోయి 3 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ స్వాములంతా అమ్మవారికి బాగా పూజలు చేస్తూ, సేవలు చేస్తూ, బాగా అలంకరిస్తూ అమ్మవారిని బాగా జరుపుతారు. గత 3 సంవత్సరాల నుంచి జరుపుతూ ఈ 4వ సంవత్సరం కూడా గ్రాండ్గా జరపాలని జరుపుతున్నాం కూడా. ఈ సంవత్సరం నుంచి ఇంకా అంగనంగా వైభవంగా చేస్తూ ఉంటాం. నేను ఈసారి కంకణం కట్టుకొని ఇక్కడ దీక్ష తీస్తున్నాను. అమ్మవారికి సేవ చేస్తూ ఇక్కడ ఉంటున్నాను. జై దుర్గా.